అందరికీ షలోం. ముందు వీడియోలో కయీనును ఎవరు చంపారు అనే విషయాల గురించి యెషయా గ్రంథం నుండి తెలుసుకున్నాము. ఇప్పుడు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మరియు కైనాను కుమారుడైన మహలాలేలు 65 సంవత్సరములు బ్రతికి యారేదు అనువానిని కనెను. యారేదు 162 సంవత్సరములు బ్రతికి హానోకును కనెను. హానోకు 65 సంవత్సరములు బ్రతికిన తరువాత మెతూషెలను కనెను. హానోకు ఎలోహింతో నడిచిన తరువాత మెతూషెలను కనిన తరువాత ఎలోహింను సేవించెను. అతడు మనుషుల చెడు ప్రవర్తనను తృణీకరించెను. ఎలోహిం ఉపదేశములతో హానోకు ఆత్మ నిండుకొనిన తర్వాత ఆయన జ్ఞానంతో అవగాహన చేసుకొనిన తర్వాత మనుష్య కుమారుల నుండి విజ్ఞానంతో విశ్రాంతి పొందెను. వారి నుండి చాలా కాలము మరుగుపరచబడినాడు. ఇది జరిగిన చాలా సంవత్సరములైన తరువాత అతను తన ఇంటిలో ఎలోహింను కొలుచుచుండగా ఎలోహిం దూత పరలోకము నుండి అతనిని పిలిచెను. అతడు ఇదిగో ఇక్కడ ఉన్నానెను. మరియు అతడు లెమ్ము, లేచి నీవు దాగుకొనిన ప్రదేశము నుండి మనుష్య కుమారుల యొద్దకు వెళ్లి ఎలోహిం మార్గములలో ప్రవేశించున్నట్లు వారు ఆ కార్యములను నిర్వర్తించున్నట్లు బోధించుము. ఎందుకంటే అక్కడున్నటువంటి ప్రజలంతా కూడా ఎలోహింకి వ్యతిరేకంగా తిరగడము, ఆయనకి ఇష్టం లేని పనులు చేయడము, అంటే ఇత్తడితోనూ రాగితోనూ చెక్కతోనూ చేయబడినటువంటి విగ్రహాలను మొక్కుతూ తండ్రికి వ్యతిరేకంగా నడవడం అనేది జరుగుతుంది. ఆయనకు కోపం రేపడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో హానోకు ఎలోహిం యొక్క మార్గంలో నడుచుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆయన అందరికీ దూరంగా మరుగుగా ఉండి ఆయన ఎలోహింని సేవించడం అనేది జరిగింది. ఆ సమయంలో ఎలోహిం యొక్క దూత వచ్చి ఆయనకి ఈ విధంగా చెప్పడం జరిగింది. లేచి నీవు దాగుకొనిన ప్రదేశం నుండి వెళ్ళి మనుష్య కుమారుల యొద్దకు వెళ్ళి ఎలోహిం మార్గములలో ప్రవేశించినట్లు వారికి ఆ కార్యములను నిర్వర్తించులాగున వారికి బోధించమని చెప్పడం జరిగింది. హానోకు లేచి ఎలోహిం చెప్పిన మాట ప్రకారము తాను దాగియున్న చోటు నుండి బయలుదేరి వెళ్లి మనుష్య కుమారులతో ఎలోహిం మార్గములను తెలియజేసెను. అప్పుడు వారు స్వయంగా ఎలోహిం మార్గములను తెలుసుకొనిరి. అతడు మనుష్య కుమారులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్లి అందరికీ చెప్పసాగాను. ఎలోహిం మార్గములను ఆయన మంచి కార్యములను గూర్చి తెలుసుకొనగోరు మనుషులకు హానోకు యొద్దకు వెళ్లమని చెప్పమనేను. అప్పుడు మనుష్య కుమారులందరూ సమావేశమై హానోకు వద్దకు వెళ్ళుటకు ఇష్టపడిన వారందరూ వెళ్ళిరి. ఎలోహిం వాక్యానుసారంగా హానోకు మనుష్య కుమారులందరిపైన పరిపాలన కొనసాగించెను. మనుష్య కుమారులందరూ వచ్చి అతనికి వంగి ఆయన చెప్పినదంతయు వినిరి. ఎలోహిం ఆత్మ హానోకు మీద ఉండినందున మనుష్య కుమారులందరికీ ఎలోహిం మార్గములను మంచి కార్యములను గూర్చి ఉపదేశించెను. హానోకు బ్రతుకు దినములన్నిటిలోనూ మనుష్య కుమారులు వచ్చి అతని జ్ఞానమును బట్టి వినిరి. అందరూ కూడా హానోకు నద్దకు వచ్చి ఆయన చెప్పేటువంటి ఎలోహిం మార్గాలను గూర్చి వారు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మనుష్య కుమారుల రాజులందరూ, యువరాజులను, న్యాయాధిపతులు అందరూ హానోకు యొద్దకు వచ్చి అతనికి వంగి నమస్కరించి అతని జ్ఞానమును విని అతని యొద్దకు వచ్చిరి. వారందరిపై అతను పరిపాలన చేసెను. అంటే హానోకు యొద్దకు వచ్చి మొత్తం ప్రజలందరూ, రాజులు, యువరాజులు, న్యాయాధిపతులు అందరూ కూడా ఆయన యొక్క జ్ఞానాన్ని వినడానికి ఆయన యొద్దకు వచ్చి ఆయనకి నమస్కరించి ఆయన చెప్పేటువంటి జ్ఞానమును గూర్చి తెలుసుకొని వారంతా కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. 130 మంది రాజులు, యువరాజులు సమావేశమై వారందరిపైన హానోకును రాజును చేసుకుని అతని అధికారం క్రింద ఉండి అతని జ్ఞానానుసారంగా నడుచుకునేరి. అంటే రాజులు, యువరాజులు, అధికారులు అందరూ కూడా వచ్చి వారందరిపైన ఈయన్ని రాజుగా ఎన్నుకుని ఈయన యొక్క జ్ఞానానుసారంగా వారంతా కూడా నడుచుకోవడం అనేది జరిగింది. హానోకు జీవితకాలం అంతయు వివేకము, జ్ఞానమును, ఎలోహిం మార్గములను, ప్రపంచ శాంతిని, సమాధానమును భూమి మీద అందరికీ నేర్పెను. హానోకు మనుష్య కుమారులపై తన అధికారమును 243 సంవత్సరములు చేసి తన నీతి న్యాయముల చేత ప్రజలను నడిపిస్తూ ఎలోహిం మార్గములను నేర్పించెను. ఇవి హానోకు తరములు. హానోకుకు మెతూషెలకుయు, ఎలీషా మరియు ఏలీమెలెకు అను 3 కుమారులు మరియు మెల్కా, నహ్మా అను కుమార్తెలును. మరియు మెతూషెలకు 87 సంవత్సరములు బ్రతికి లామెక్ను కనెను. అయితే ముందు వీడియోలో మనం హానోకు, లామెక్ అనే పేర్లు కూడా మనం విన్నాము. అయితే అవి కయీను సంతానంలో వచ్చినటువంటి వారసుల వాళ్ళు. ఈ యొక్క హానోకు, లామెకు మాత్రం షేతు సంతానంలోంచి వచ్చినటువంటి జనరేషన్ వీళ్ళు. లామెక్ 46 సంవత్సరముల వయసులో ఆదాము చనిపోయింది. ఆదాము చనిపోయినప్పటికీ అతని వయసు 930 ఏండ్లు.
అతని 2 కుమారులను, హానోకు అతని కుమారుడు మెతూషెల అందరూ కలిసి రాజుల మృత స్థలమునందు ఎలోహిం ఆజ్ఞ ప్రకారము అతనిని పాతిపెట్టిరి. లామెక్ ఇక్కడ 46 సంవత్సరముల వయసులో ఆదాము చనిపోవడం అనేది జరిగింది. ఆదాము చనిపోయినప్పటికీ అతని వయసు 930 ఏండ్లు. అప్పుడు హానోకు అతని కుమారుడైనటువంటి మెతూషెలకు అందరూ కలిసి ఆయన్ని పాతిపెట్టడం అనేది జరిగింది. ఆదామును గూర్చి మనుష్య కుమారులు ఎంతో సంతాపము పొంది దుఃఖించిరి. ఈ విధముగా విచారించుచు సంతాపంలో దుఃఖించుట మనుష్య కుమారులలో నేటికి ఆచారమై ఉన్నది. అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు దుఃఖించడము, విచారించడము, ఈ యొక్క ఆచారం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఆచారంగా వస్తుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ విధముగా నాడు ఆదాము తర్వాత అతని పిల్లలను చనిపోయారు. ఎందుచేతనంటే ఆదాము ఎలోహిం ఆజ్ఞలను మీరి ఆయన తినవద్దన్న పండును తిన్నాడు గనుకనే వారలా చనిపోతున్నారు. అంటే ఆజ్ఞాతిక్రమం పాపం. ఆ పాపం వల్ల మరణం అనేది రావడం జరుగుతుంది. ఆదాము చనిపోవు నాటికి హానోకు మనుష్య కుమారులపై పరిపాలన 243 సంవత్సరములైనది. అప్పుడు మనుష్య కుమారుల నుండి రహస్యంగా ఉండ తీర్మానించుకుని ఎలోహింను ఆరాధించుటకు ప్రారంభించెను. హానోకు మనుష్య కుమారులపై పరిపాలన చేసిన 243వ సంవత్సరంలో ఆయన వారందరికీ కూడా రహస్యంగా ఉండి ఎలోహింని ఆరాధించడం ప్రారంభించడం అనేది జరుగుతుంది. కానీ హానోకు పూర్తిగా వీరికి రహస్యంగా నుండి 3 దినముల అనంతరము మరలా మనుష్య కుమారుల యొద్దకు వెళ్ళెను. ఆ 3 దినములు అతడు తన గదిలో ఉండి ఎలోహింను స్తుతించుచు ఆయనకు ప్రార్థన చేసెను. ఆ తర్వాత అతడు తన అనుచరులకు ప్రత్యక్షమై ఎలోహిం మార్గములను వారికి తెలియజేసెను. వీరి ప్రశ్నలకు సందేహములకు సమాధానము చెప్పుచుండెడివాడు. అంటే ఆయన రహస్యంగా ఒక గదిలోనికి వెళ్ళి ఎలోహింకి ప్రార్థించడం అనేది జరిగింది. అయితే 3 రోజులకు ఒకసారి మాత్రం ఆయన బయటకు వచ్చి వారిని కలవడం, వారి ప్రశ్నలకు వారి సందేహాలకు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అతడు చాలా సంవత్సరములు చేసెను. ఆ తర్వాత అతడు వారానికి ఒకసారి కనిపించేడివాడు. 6 రోజులు దాగి 7వ రోజున కనబడేడివాడు. ఆ తరువాత సంవత్సరమునకు ఒక్కసారే కనిపించేడివాడు. ఈ కనిపించని రోజులలో రాజులు, రాజకుమారులు, మనుష్య కుమారులు ఒక్కసారైనా హానోకు ముఖము చూడవలెనని కోరుకొనిరి. అతని మాట ఒకటి వినాలని తహతహ పడేవారు. మనుష్య కుమారులు అతనిని చూడటానికి భయపడి అతనిని చూస్తే ఎలోహింను చూచినట్లే అని అనుకునేది వారు. అతని వైపు తేరి చూడటానికి మనుష్య కుమారులు భయపడేవారు. చూస్తే శిక్షిస్తాడని, చంపేస్తాడని భయపడేవారు. అంటే ఆయన తన గదిలోకి వెళ్ళి ఎలోహింని స్తుతిస్తూ ప్రార్థించడం, చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆయన 3 రోజులకు ఒకసారి వచ్చి వాళ్ళకి కనిపించడం చేసేవాడు. ఆ తర్వాత ఆయన వారానికి ఒకసారి మాత్రమే కనిపించడం మొదలుపెట్టాడు. అంటే 6 రోజులు దాగి ఉండి 7వ రోజు మాత్రమే వారికి కనిపించడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆయన కనిపించడం జరిగింది. ఎందుకంటే ఆయన కనిపించిన అన్ని రోజులు కూడా ఎలోహింని ప్రార్థించడం, స్తుతించడం చేయడం, ఆ తర్వాత వారికి కనిపించి ఎలోహిం మార్గాలని వారికి తెలియచేయడం అనేది జరిగింది. ఆ సమయంలో అనేకులు ఆయన కనిపిస్తే చాలు, ఆయన మాట వింటే చాలు అని ఎంతో వాళ్ళు ఎదురు చూసేవారు. అయినప్పటికీ ఆయన కనిపించేవాడు కాదు. ఒకవేళ ఆయన కనిపించినా చూడాలంటే భయపడేవారు. ఎందుకంటే ఆయన్ని చూస్తే ఎలోహింను చూచినట్లే అనే అంత భయపడేవారు వారు. మనుష్య కుమారులు, రాజులు, రాజకుమారులు అందరూ సమావేశమై అతని దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడాలని కోరుచు అలానే చేశారు. హానోకు ప్రజలందరి ముందుకు వచ్చే రోజు వచ్చింది. ఆ రోజు అతడు వారందరితో మాట్లాడసాగెను. ఎలోహిం మాటలు వారితో చెప్పసాగెను. అతడు జ్ఞానమును గూర్చి, వివేకమును గూర్చి చెప్పసాగెను. వారందరూ అతని ముందు వంగి, రాజు జీవించునుగాక, చిరకాలము జీవించునుగాక అనిరి. అప్పుడు హానోకుతో మనుష్య కుమారులు, రాజులు, రాజకుమారులు మాట్లాడు రోజు వచ్చింది. హానోకు ఎలోహిం మార్గమును గూర్చి, వివేకమును గూర్చి, జ్ఞానమును గూర్చి వారికి బోధించుచుండెను. అప్పుడు ఎలోహిం దూత పరలోకము నుండి హానోకును పిలిచెను. హానోకును పరలోకమునకు తీసుకొని పోవుటకు ఆ దూత సిద్ధపడెను. అతడు అక్కడ నుండి భూమిపై నరుల కుమారులపైన పరిపాలన చేయునట్లు పరలోకంలోనున్న దూతలపైన కూడా పరిపాలన చేయుమని పిలుపునిచ్చెను. అంటే హానోకు అక్కడ ఉన్నటువంటి రాజులతోనూ, రాజకుమారులతోనూ, అధికారులతోనూ, ప్రజలతోనూ మాట్లాడుచుండగా ఎలోహిం దూత పరలోకం నుండి హానోకును
పిలిచి ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. అతడు అక్కడ నుండి భూమిపై నరుల కుమారులపైన పరిపాలన చేయనట్లు పరలోకములోనున్న దూతలపైన కూడా పరిపాలన చేయమని పిలుపునివ్వడం అనేది జరిగింది. అప్పుడు హానోకు ఆ మాటలు విని భూమి మీదనున్న వారందరినీ సమావేశపరిచి వారికి విజ్ఞానమును గూర్చియు వివేకమును గూర్చియు పరలోక బోధనలను నేర్పుచుండెను. నేను పరలోకమునకు ఎక్కిపోవు రోజు దగ్గరలోనే ఉన్నది, కానీ ఆ రోజు ఎప్పుడు వచ్చునో నేను ఎరగను అనెను. అయితే వారందరితో కూడా ఆయన నేను పరలోకమునకు ఎక్కిపోవు రోజు దగ్గరలోనే ఉన్నది, కానీ ఆ రోజు ఎప్పుడో వచ్చునో నేను ఎరగను అని వారందరికీ కూడా చెప్పడం అనేది జరిగింది. మీరు బ్రతుకున్నట్లుగా మిమ్మను విడిచి వెళ్ళక ముందు నేడు నేను మీకు జ్ఞానమును గూర్చి వివేకమును గూర్చి ఆదేశాలు ఇచ్చేదను అని వారితో చెప్పడం అనేది జరిగింది. మిగిలిన విషయాలు తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఆయన ఎప్పుడు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అనే వాటి గురించి మళ్ళీ తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.